తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అటువైపు ప్రతిపక్షం, ఇటువైపు మరోవైపు అధికార పక్షం మధ్యన మాటల తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితుల్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకి నాన్ బెయిలబుల్ నోటీసులను జారీ చేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సభలు నిర్వహించారని, ట్రాఫిక్ జామ్ చేసిన నేపథ్యంలో ఉత్తమ్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులో విచారణకు ఉత్తమ్ హాజరు కాకపోవడంతో తాజాగా ఆయనపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. వాడివేడి రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలనుకుంటే రెండు పార్టీలు, అంటే ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అధికారానికి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అభివృద్ధిపైన చర్చలు జరుగుతున్నాయి. వాడివేడి సవాళ్ళు విసురుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే టైంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకి నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సభలు నిర్వహించారని, ట్రాఫిక్ జామ్ చేశారని, ఆ నేపథ్యంలో ఉత్తమ్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు ఉత్తమ్ హాజరు కాకపోవడంతో తాజాగా ఆయనపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేసింది. అయితే తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా ఈ విచారణకు హాజరు కావాలని కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విచారణకి ఈయన హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తదుపరి విచారణను 16వ తారీఖుకి వాయిదా వేసింది. దాంట్లో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్తుంది. మరి దీనికి ఆయన హాజరవుతారా, లేకపోతే లీగల్గా ఏమైనా అప్రోచ్ అవుతారా, లేదా లీగల్ సెల్కి సంబంధించినటువంటి సూచనలు దానికి సంబంధించి ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఈరోజు నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి ఒక కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం నుంచి కానీ, లేకపోతే ఆయన నేరుగా కానీ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూస్తూనే ఉండండి యూటీవీ.